హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో డీఎస్‌కి సంబంధించి మనకి వార్తా పేపర్‌లో ప్లస్ సాక్షి పేపర్‌లో కొన్ని న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా! దాని గురించైతే వచ్చాయి. ఇంకొకటేంటంటే మనకి ఇప్పుడు 15,068 పోస్టుల దాకా అయితే కంప్లీట్ అయితే చేశాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు కదండీ! మిగతావి మనకి కాల్ లెటర్స్ వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు గదండీ! ఆ కాల్ లెటర్స్ అనేది ఎవరికిస్తారు? ఎవరికొస్తాయి? అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. చాలామంది మాకు మెరిట్ ఉంది. మాకు సోషల్‌లో కాల్ లెటర్ వచ్చాయా? టీజీటీలో కాల్ లెటర్ వచ్చాయా? తెలుగు టీజీటీ కాల్ లెటర్ వచ్చాయా? అని అయితే అడుగుతున్నారు కదా! వాటి గురించి కూడా ఈ న్యూస్ పేపర్‌లో అయితే ఇచ్చారు. న్యూస్ చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి డీఎస్సీలో మరో 3 నకిలీ సర్టిఫికేట్ల వెలుగులోకి అనైతే ఇచ్చారు. ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించిందండి ఇది. మెగా డీఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలనలో నకిలీ సర్టిఫికేట్లు వెలుగులోనికి వస్తున్నాయి. అందులో ఇప్పటికే ఒకటి వెలుగులోనికి రాగా ఆదివారం మరో 3 వెలుగులోనికి రావడంతో విద్యాశాఖ అధికారులు అవాక్కయ్యారు. అంటే మనకి ఈ వైద్య పరీక్షలనేటివి సండే రోజు గూడా అయితే జరిగాయి. అనంతపురం జిల్లాలో 807 టీచర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో గత 3 రోజులుగాను నగర శివారు ఆలమూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇందులో 757 మంది అభ్యర్థులు హాజరు కాగా, అందులో 748 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలనను పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా మరో 9 మంది అభ్యర్థులు గైర్హాజరు కావడంతో వారిని కూడా సర్టిఫికేట్ పరిశీలనకు విద్యాశాఖ అధికారులు పిలిపించడంతో అందులో 7 మంది హాజరయ్యారు. 9 మందిలో 7 మంది హాజరయ్యారంటండి. మరో ఇద్దరు నాట్ విల్లింగ్ కూడా ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ నాట్ విల్లింగ్ అని ఇచ్చారనుకోండి, మనకిప్పుడు సెకండ్ మెరిట్ లిస్టు ఇస్తా అంటున్నారు కదా! నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి నాట్ విల్లింగ్ ఇస్తే, నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారండి. మరి ఏ సబ్జెక్ట్‌కి వీళ్ళు నాట్ విల్లింగ్ ఇచ్చారనేది కూడా మనకిక్కడ ఇవ్వలేదు. ఇక్కడ 4 నకిలీ సర్టిఫికేట్లు వెలుగులోకనైతే ఇచ్చారు కదా! ఇక్కడ మెగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలనలోని హెచ్ఐ, ఎంఐ, ఓహెచ్, పీహెచ్ కేటగిరీలోనికి చెందినటువంటి 24 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లు కర్నూలు, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులకు రెఫర్ చేయడం జరిగింది. అందులో వీహెచ్ కేటగిరీ అభ్యర్థుల కాయపాటి నరేష్ దరఖాస్తు సమయంలో 46, 50% వీహెచ్ ఉన్నట్లయితే సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. డాక్టర్ పరిశీలించిన తర్వాత కేవలం 10% ఉందని చెప్పేసి వీహెచ్ ఉన్నట్లు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీహెచ్ అభ్యర్థి అంజయ్యప్పను కూడా అదే విధంగా చేశారంట. ఉన్న సర్టిఫికేట్స్‌తో దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్ చెకప్ చేస్తే 30% అయితే ఉందంట. విజువల్ హ్యాండిక్యాప్ అండి. ఇక్కడ మనకి అందుకనే వాళ్ళు క్లియర్‌గా మీకు మంచిగా ఉంటేనే మీరు పీహెచ్ అయితే పెట్టుకోండి. లేకపోతే పెట్టుకోకండి. వీళ్ళకి మెరిట్ ఉండి కూడా వీళ్ళు జాబ్ లాస్ అవ్వాల్సయితే వస్తుంది. ఇక్కడ 66, 70% ఎంఐ ఉన్న సర్టిఫికేట్‌తో దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం జీజీహెచ్‌లోని డాక్టర్ చెకప్ కోసం పంపగా అక్కడ హాజరైన డాక్టర్లు పలు ప్రశ్నలు వేయడంతో అక్కడి నుంచి సర్టిఫికేట్‌తో పరారైపోయారంట. ఒక అభ్యర్థి అయితే ఎళ్ళిపోయాడు. ఇంకా సరస్వతి అనే అభ్యర్థి 51% వీహెచ్ ఉన్న సర్టిఫికేట్స్‌తో దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్ పరిశీలించిన తర్వాత ఇలాంటివి ఓహెచ్ లేదని చెప్పి ధృవీకరించారు. ఇలా నలుగురు అభ్యర్థులు నకిలీ సర్టిఫికేట్ వెలుగులోనికి వచ్చాయి. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికైతే తీసుకొని వెళ్లారు. ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు కదండీ! ఈ నలుగురికి మళ్ళీ తర్వాత మెరిట్ ఉన్ మెరిట్ ఉన్న వాళ్ళకైనా లేకపోతే దివ్యాంగులకైనా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ చూడండి. ఈ ఈ రో ఈ న్యూస్ అయితే ఇవున్నాయండి. మనకి ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి ఇద్దరైతే నాట్ విల్లింగ్ అయితే ఇచ్చారండి. ఆ నాట్ విల్లింగ్‌కి మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది.
ఇక్కడ చూడండి ప్రజాశక్తికి సంబంధించింది. ఇక్కడ ఖాళీల పైన కసరత్తు అనైతే ఇచ్చారు గదా! మనకి పల్నాడులోని అత్యధికంగాను ఖాళీలు, పోస్టింగుల పైన డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ అనైతే ఇచ్చారండి. ఇక్కడ పలనాడులో మనకి కొన్ని పోస్టులయితే ఎక్కువగా ఉన్నాయంట ఖాళీగా. ఇక్కడ చూడండి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీలో ధృవపత్రాల పరిశీలనలోనే ముగిసింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్‌లో నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఖాళీలపైన పడింది. 2025 ఆగస్టు వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌లను దృష్టిలో పెట్టుకొని పోస్టులు గుర్తించి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలనున్నారు. దీంతో ఖాళీలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు తమకొచ్చిన ర్యాంకుతో ఎక్కడ పోస్టింగ్ వస్తుందో, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అని ఆరా తీస్తున్నారు. కొందరు మెరిట్ సాధించినా దూరం ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్తులతో పాటు జోనల్ స్థాయిలో పోస్టులైనటువంటి గురుకులతో కలిపి తదితర మేనేజ్మెంట్‌లో 1650 పోస్టులను ప్రకటించి అందులోని జిల్లా స్థాయి పోస్టులు 1148 ఉన్నాయి. కాగా పల్నాడు జిల్లాలోని కొన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. ఈ సంఖ్య సుమారుగా 250కి ఉంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలో విద్యాశాఖ నిబంధనల విరుద్ధంగా డీఎస్సీ ఖాళీలను కూడా చూపడంతోనూ దూర ప్రాంత మండలాలను ఉపాధ్యాయులు కోరుకోలేదు. దీంతో పల్నాడులో అనేక ప్రాంతాల్లో ఖాళీలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. పల్నాడు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ కోరుకున్న వారి స్థానంలోని రిలీవింగ్ లేకపోవడంతో బదిలీ ఉపాధ్యాయుల్ని అక్కడే ఉంచారు. ఖాళీలు భర్తీగా విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు దాటింది. ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థులతో ఆయా ఖాళీలు భర్తీ చేయాలని భావిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి పట్టణాలు, వాటికి దగ్గరగా ఉండే హెచ్ఆర్ఐ కేటగిరీ 1, 2 పోస్టులను కాకుండా 3, 4 కేటగిరీలోని ఖాళీలను భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు అందినట్లు సమాచారం మనకి. ఇక్కడ చూడండి పట్టణాలకు దగ్గరగా ఉన్న వాటికేమో మనకి ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ పోస్టులనైతే ఇస్తారంట. అవి కాకుండా ఇప్పుడు థర్డ్, ఫోర్త్ అంటే కొంచెం దూర ప్రాంతాలుకి థర్డ్, 4 కేటగిరీ ఉంటాయి గదండీ! థర్డ్, 4లో ఏముంటాయంటే మనకి కొంచెం దూరంగా ఉంటాయి మనకి పట్టణాలకి. గ్రామీణ ప్రాంతాలు అక్కడికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనైతే ఆదేశాలైతే ఇచ్చారంట. స్కూల్ అసిస్టెంట్ సోషల్‌కి సంబంధించి బొల్లాపల్లి, వెల్దుర్తి, నూజెండ్ల, గురజాల, మాచర్ల, కారపూడి, వినకొండ, క్రోనూరు, అచ్చంపేట, రాజంపాలెం, బెల్లంకొండ మండలాల్లోనే భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే పరిస్థితి ఇతర సబ్జెక్టులకు కూడా ఉండే అవకాశం ఉంది. దీంట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులు సైతం ఆందోళన చెందుతున్నారు. అంటే వీళ్ళకి పోస్టింగ్ అనేది కొంచెము థర్డ్, ఫోర్త్ కేటగిరీలోనే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందండి. ఇప్పుడు కొత్తగా డీఎస్సీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఏమిస్తారంటే ఆల్రెడీ ప్రమోషన్ తీసుకొని ఉంటారు కదా! వాళ్ళకైతే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇంకా మీకు ఇంకొక న్యూస్ ఏముందంటే మనకి డీఎస్సీలో నకిలీ సర్టిఫికేట్స్ గురించి అయితే చెప్పాం గదండీ! నకిలీ సర్టిఫికేట్స్ కాకుండా ఇంకా మనకి కొన్నైతే ఇక్కడ సాక్షి పేపర్‌లో మనకి డీఎస్సీ రిజర్వేషన్‌లోని గోల్‌మాల్ అనైతే ఇచ్చారండి హెడ్డింగ్ తోటి. జీవో నంబర్ 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ. రహస్యంగా కొందరికే కాల్ లెటర్‌లు ఇవ్వడంపై ఆందోళన అనైతే ఇచ్చారండి. ఇక్కడ మనకి మెరిట్ ఉన్న వాళ్ళకి మనకి పోస్టులయితే ఇచ్చారు అనేదైతే ఇక్కడ క్లియర్‌గా అయితే తెలుస్తుందండి. ఇంకా ఇక్కడ చూడండి మిగిలింది డీఎస్సీ స్పెషల్ అభ్యర్థులే అనైతే ఇక్కడ ఇచ్చారు కదా! మనకి పూర్తయిన సర్టిఫికేట్ల పరిశీలన 4 రోజుల క్రితమే 15,068 మందికి ప్రక్రియ పూర్తయినట్టు వెల్లడి. మిగిలిపోయిన మెరిట్ అభ్యర్థులకు అవకాశం లేనట్లే అనైతే ఇచ్చారు. ఇక్కడ నేను దేంట్లో ఏం హైలైట్ అయితే చెప్తున్నానంటే మెయిన్
ఇక్కడ మనకి కాల్ లెటర్స్ వస్తాయనైతే అందరూ ఎదురు చూస్తున్నారు గదండీ! అవి ఏంటంటే, మనకి స్పెషల్ టీచర్స్ అని ఉన్నారు గదా! వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్స్ అయితే రాలేదండి. మెయిన్ వస్తే వాళ్ళకి రావచ్చు. మిగిలినవి ఏంటంటే, నాట్ విల్లింగ్ ఇచ్చిన వాళ్ళవి ప్లస్ ఇంకా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో సర్టిఫికేట్స్ లేక కొంతమంది రిటర్న్ అయిన వాళ్ళకి ఆ పోస్టులుంటే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. అలాంటి వారికి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన పూర్తయినట్టు తెలుస్తుంది. విషయం అధికారికంగాను ప్రకటించుకున్న 4 రోజుల క్రితమే 15,308 మంది కాల్ లెటర్‌లు పంపగా వారిలో 15,068 మంది సర్టిఫికేట్‌లు పరిశీలించినట్టు డీఎస్సీ కన్వీనర్ ప్రకటించారు. డీఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగం అభ్యర్థులకు అధికారుల తప్పిదంతో కాల్ లెటర్‌లు అందలేదు. వీరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేకున్నా పరీక్ష ఉత్తీర్ణత కాలేదని కాల్ లెటర్‌లు నిలిపివేశారు. దీనిపై అర్హులైనటువంటి అభ్యర్థులు డీఎస్సీ నిర్వహణ అధికారులను సంప్రదించగా తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో వీరికి త్వరలో సర్టిఫికేట్ పరిశీలించ చేయనున్నారు. ఇక రెగ్యులర్ పోస్టుల భర్తీలో మాత్రము మెరిట్ లిస్ట్‌లో ఉన్న చాలామంది ప్రతిభావంతులకు కాల్ లెటర్‌లు అందకుండానే పోస్టులు కోల్పోయినట్లేనని తెలుస్తుంది. సోమవారం తర్వాత రెండో లిస్టు ఉంటుందని అధికారులు చెబుతున్నారని, ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదని అభ్యర్థులు అంటున్నారు. వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు, వాస్తవాలు చెప్పేందుకు డీఎస్సీ నిర్వాహకులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అనేది మనకిచ్చారండి. అందుకని ఇక్కడ చూడండి మనకి స్పెషల్ టీచర్‌లకి సంబంధించిన పోస్ట్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాల్ లెటర్స్. మిగతా వారికైతే కొంచెం తక్కువే. అందరూ వస్తాయనైతే ఎదురు చూస్తున్నారు గదా! సెకండ్ లిస్టు ఎవరికి పెడతారనేది మనం వెయిట్ చేయాల్సయితే ఉంటుందండి. ఎవరైతే అధైర్యపడకండి. మాక్సిమము మీకు మెరిట్ ఉంటే ఛాన్సెస్ ఉంటే వస్తది. ఎందుకంటే మనకి నిన్న పేపర్‌లో చూసారు గదా! మనకి 56 మెంబర్స్ గైర్హాజరు కర్నూలు డిస్ట్రిక్ట్‌లో అనైతే ఇచ్చారు గదా! ఆ 56 మెంబర్స్‌లో కొంతమంది నాట్ విల్లింగ్ అని ఇవ్వడము, కొంతమంది హ్యాండిక్యాప్ సంబంధించి వాళ్ళు కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోవడము, ఇలాగ ఉన్నాయి కదా! 2 పోస్టులకి ఎంపికైన వాళ్ళకి ఒక పోస్ట్ సెలెక్ట్ చేసి మిగతావి నెక్స్ట్ వాళ్ళకిస్తా అని చెప్తున్నారు కదా! దాన్ని బట్టి కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు సెలక్షన్ లిస్టు 3 రోజుల్లో అయితే ఇస్తా అంటున్నారండి. మండే గూడా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ. నెక్స్ట్ వెడ్నెస్‌డే అన్నా, థర్స్‌డే అన్నా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని మనకి సెప్టెంబర్ లోపు 5థ్ లోపయితే అందరికీ ఇవి మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి స్కూల్స్ అయితే అలాట్ అయితే చేస్తారు. మనకప్పుడు టీచర్స్ డే టయానికి మీకు టీచర్స్‌నైతే స్కూలుకి పంపియాలనైతే చూస్తున్నారు కాబట్టి, మనకి టీచర్స్ డేకి పెద్ద సభ ఏర్పాటు చేసి, మన ముఖ్యమంత్రి గారు డీఎస్సీ అభ్యర్థులకైతే సర్టిఫికేట్స్ అవి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయండి. మీరు ఈ 2, 3 డేస్‌లోనే మనకి సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంది. అది సెకండ్ సెలక్షన్ లిస్ట్ పెడతా అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలీదు. 5థ్ లోపైతే అపాయింట్‌మెంట్ ఇవ్వాలి అనైతే చెప్తున్నారు కాబట్టి వెయిట్ చేయండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.